గుడ్ ఈవినింగ్ రవినాయుడు గారు. సార్ నమస్తే సార్. రవినాయుడు గారు, ఏంటి ఇవాళ విద్యార్థులతో జగన్మోహన్ రెడ్డి సమావేశం కావడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా తులసి మొక్కల్లా రాజకీయాల్లో ఎదగాలి, పరిమళించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షిస్తూ మాట్లాడినటువంటి ఇది అన్నట్లుగా మనం చూస్తున్నాం. సో తులసి మొక్కల్లా వారందరినీ రాజకీయాల్లో ఎదుగుదల కోసం జగన్మోహన్ రెడ్డి ఇవాళ సమావేశం పెట్టాడు అనుకోవాలా. ప్రధానంగా చూసినప్పుడు డిసెంబర్ వరకు డెడ్ లైన్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. డిసెంబర్ వరకు డెడ్ లైన్ పెడుతున్నాం, తర్వాత విద్యార్థులతో కలిసి ఆందోళన చేద్దామనేటువంటి ఒక కామెంట్ కూడా చేశారు. సో ఏంటి అంత పరిస్థితి ఉందా? విద్యార్థులు రోడ్ల మీదకి ఎక్కాల్సినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏంటి? ప్రభుత్వం ఎందుకు వాటిని పరిష్కరించలేకపోతుంది? నాకు ఈరోజు మీటింగ్ చూసినాక నవ్వాలా లేకపోతే ఏడవాలా, అసలు ఏం జరుగుతా ఉందా, ఏంది జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారిగా విద్యార్థి నాయకులు గుర్తొచ్చారనేది నాకు అర్థం కాలేదు. విద్యార్థి సంఘాలతో నాయకులతో మీటింగ్ అన్నారు. అయితే అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే, ఒకవేళ విద్యార్థి సంఘ నాయకులతో మీటింగ్ అంటే నేనేమనుకున్నానంటే, విశాఖపట్నంలో కొండారెడ్డి అని విభజన వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షుడు డ్రగ్స్ గంజాయి ఏదైతే సప్లై చేస్తూ ఇంజనీరింగ్ కాలేజీలో దాంట్లో దొరికిపోయాడు. అరెస్ట్ చేశారు. ఇప్పుడు అరెస్ట్ చేశారు. దాని మూలాలు కూడా విజయవాడలో ఉన్నాయి. అక్కడ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పాత పరిస్థితినే ఇతను చేశారని గతంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వచ్చినా పక్కన ఉండేవాడు. దాంతో పాటు మీకు గుర్తుందో లేదో, విశాఖపట్నానికి చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్కి వెళ్తే రచ్చ చేసిన వాళ్ళు ఇతను ఒకడు. అమర్నాథ్ కి అత్యంత సన్నిహితుడు, అమర్నాథ్ తోనే ఉంటాడు. అలాంటి వ్యక్తి గంజాయిలో దొరికిపోయాడు. దీనివల్ల నాకు ఈ పార్టీకి చెడ్డ పేరు వచ్చింది. ఇలాంటి పోకర్లు వద్దు. ప్రతిపక్షంలో ఉన్నాం, అధికారంలో ఉన్నప్పుడు తప్పు చేశాం, అధికారంలో ఉన్నప్పుడు యథేచ్ఛగా గంజాయి సప్లై చేసాం, అధికారంలో ఉన్నప్పుడు డ్రగ్స్ సప్లై చేసాం, గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చేసాం. ఇప్పుడన్నా ఆ రోజు మొత్తం ప్రజలు, ఈరోజు ముఖ్యంగా ఆడబిడ్డలు వాళ్ళ తల్లిదండ్రులు మనల్ని వ్యతిరేకించారు. మీ వల్ల రాష్ట్రం నాశనం అయిపోయింది, కుటుంబాలే కాదు ప్రాంతాలే చెడిపోతున్నాయి అని చెప్పి ఆ రోజు చాలా స్థాయిలో ఆ రోజు కూడా గంజాయి వద్దు బ్రో అనే కార్యక్రమం కూడా లోకేష్ గారు చేశారు. ఆ బాధితులంతా ఆ రోజు లోకేష్ గారు పాదయాత్రలో వచ్చారు. మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను. చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రగిరి మండలంలో ఒక స్కూల్లో చదువుకుంటున్న ఇద్దరు ఆడబిడ్డలు అక్కా చెల్లెల్ని అక్కడే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొట్టు పెట్టుకొని నడుపుతున్న వ్యక్తి వాళ్ళకి గంజాయి అలవాటు చేసి, ఆ గంజాయి అలవాటు చేయడం వల్ల ఏదైతే ఉందో దానివల్ల ఆ పిల్లల్ని మానసికంగా వాళ్ళని బాగా వేరే శారీరకంగా ఇబ్బంది పెట్టారనేది ఆ తల్లి ముసుగేసుకొని లోకేష్ గారి తెల్లవారుజామున 5:30కు వచ్చి లోకేష్ గారి బస్సు కలిసి ఆమె బాధ, ఆమె ఆవేదన, నా బిడ్డలకి మీరు ఏం చేద్దాం సార్, నాకు డబ్బు వద్దు, ఏమొద్దు, డి అడిక్షన్ సెంటర్ లో వాళ్ళకి ఏదైతే ఉందో ఆ వాళ్ళకి మళ్ళీ ఆడబిడ్డలాగా మీరు చేసిస్తే చాలు సార్ అంటే, ఆ తల్లి ఆవేదన చూసి ఆ రోజే ఆయన ఒక మాట చెప్పారు. గంజాయి రహిత రాష్ట్రంగా మేము అధికారంలోకి వస్తే కోకటి వేళ్లతో కూడా పెకలిచ్చేస్తాం. ఎవరైనా గంజాయి ఆలోచన వస్తే వాళ్ళ మీద అదే చివరి రోజు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని ఆ రోజు చెప్పారు. దానిలో భాగంగానే ఈగల్ ఫోర్స్ పెట్టారు. ఇవి జరుగుతోంది. అయితే నేనేమనుకున్నానంటే, ఈ విద్యార్థి విభాగ అధ్యక్షుడు ఏదైతే డ్రగ్స్ సప్లైలో దొరికితే ఆ పార్టీకి చెడ్డ పేరు వచ్చింది. ఇప్పుడే నాకే చెడ్డ పేరు ఉంది, మళ్ళా మీరు చేసే దానివల్ల ఇంకా చెడ్డ పేరు వస్తా ఉందని చెప్పి వాళ్ళని పిలిచి మందలు ఇచ్చి చేస్తాడేమో నేను అనుకున్నా. ఆశకు చూస్తే ఆ గంజాయి గురించి మాట్లాడాలా, ఆ డ్రగ్స్ గురించి మాట్లాడాలా, ఏమీ మాట్లాడకపోగా ఆయన ఏదో ఉద్యమాలు, పోరాటాలు, లేకపోతే మీరు రోడ్డు మీదకి రావాలి, ఫీజు రీఎంబర్స్మెంట్, ఈరోజు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ఏదో కొత్త ఏదో మామూలుగా మాకు చిత్తూరు జిల్లాలో ఒక సామెత ఉంది సార్. మాకు సంక్రాంతి పండక్కి కొంతమంది వస్తారు వేషాలు వేసుకొని, మొత్తం అప్పుడు సంవత్సరం రోజులు కనపడరు. ఆ సంవత్సరం రోజులు కనపడకుండా పండుగ రోజు మాత్రం వస్తారు. తట్టా పుట్ట ఎత్తుకొని మొత్తం ఏదైతే ఉందో ఒక వేషం వేసుకొని మొత్తం ఏదైతే మేమే సంప్రదాయబద్ధంగా ఉన్నామని చెప్పి డబ్బా కొట్టుకుంటా వస్తారు. అయితే ఏదైతే ఉందో ఇక్కడ చూసే జగన్మోహన్ రెడ్డి తీరు అట్టే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒక విషయం ఇక్కడ గుర్తు చేయాలి సార్. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థి సంఘ నాయకులు కానీ, విద్యార్థి నాయకులు కానీ, విద్యార్థులను కానీ ఏ రోజు పట్టించుకున్న పాపాను పోలేదు కదా. మేము ఆ రోజు జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తావు,
నువ్వు ప్రచారంలో మేనమామగా ఉంటా ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేస్తానని చెప్పి మాటిస్తే నిన్ను నెత్తిన పెట్టుకొని ఓట్లు వేయించిన యువత విద్యార్థులు జాబ్ క్యాలెండర్ కోసం వేచి చూస్తున్నారని చెప్పి చెప్పడానికి వస్తే మీకు ఇంకొక ఆశ్చర్యమైన విషయం నాకు తెలిసి మీ దృష్టికి వచ్చి ఉంటుంది. రేప్ కేసు పెట్టారు సార్. రేప్ కేసు ఏది జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వచ్చిన విద్యార్థి నాయకుల పైన రేప్ కేసు అంటే ఆయన్ని రేప్ చేయడానికి వచ్చామని కేసు పెట్టారు. మీకు ఇంకో తెలుసు నా మీద కేసులు పెట్టారు, అనేక సంఘాల మీద కేసులు పెట్టారు. ఆ రోజు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఒకటి ఉందా లేదా అనేది కూడా తెలియదు. ఆయన ఏ రోజు విద్యార్థి సంఘ నాయకులు గాని విద్యార్థులు గాని పట్టించుకున్న పాప లేదు. ఇంకొక విషయం కూడా గుర్తు చేయాలి సార్. ఈ రోజు ఈ మన ఏబిఎన్ ద్వారా ఇంకోటి కూడా గుర్తు చేయాలి. మీకు గుర్తుందో లేదో 2017-18లో ఇదే మాత్రం పులేష్ వేస్తాడు. ప్రత్యేక హోదా నేనే సాధిస్తా, ప్రత్యేక హోదా నాతేనే సాధ్యం. ప్రతి జిల్లాకి వెళ్ళాడు, యూనివర్సిటీ విద్యార్థులతో మీటింగ్ పెట్టాడు, విద్యార్థి నాయకులందరినీ పిలిపించాడు, రోడ్డెక్కిచ్చాడు. ఢిల్లీని మెడలు వంచేది నేనే, ప్రత్యేక హోదా సాధించేది నేనే, మీ అన్న వెంట మీ మామ వెంట మీరు ఉండండి, మీకు ప్రత్యేక హోదా ఫలాలు మీకు అందిస్తా, నన్ను ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి మొత్తం విద్యార్థుల్ని యువతల్ని రోడ్డుకి లాగాడు. వాళ్ళంతా ఆ రోజు పాపం నిజంగా నమ్మారు, నమ్మి రోడ్డు మీదకి వచ్చారు. వచ్చిన తర్వాత ఏమైంది, ఈయనేమో ముఖ్యమంత్రి అయ్యా, ఆడేమో నరేంద్ర మోడీ గారు ఫ్లైట్ దిగుతానే కాళ్ళకి దండం పెడేసా, మొత్తం తాకట్టు పెడేసా, అయిపోయింది. తర్వాత జాబ్ క్యాలెండర్ పోయింది, డిఎస్సి పోయింది, ఉద్యోగాలు లేదు, విద్యార్థులు లేదు, విద్యార్థి సంఘాలు లేదు, యూనివర్సిటీ లేవు, కాలేజీలు లేవు, మొత్తం తీసుకొని వచ్చి ఎవరైతే ఆయనకు అనుగుణులు ఉన్నారో రాజకీయ వేదికలు చేసేస్తారు. ఇప్పుడు కొత్తగా మళ్ళా విద్యార్థులు రోడ్డు మీదకి రావాలి, విద్యార్థి సంఘ నాయకులు గుర్తొచ్చారు. మళ్ళీ కాదు ఆయన మాట్లాడిన దాంట్లో రవినాయుడు గారు ఒక అంశం, మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి 4,200 కోట్ల రూపాయలు, అట్లానే వసతి దీవెనకు సంబంధించి దాదాపు 2,200 కోట్లు, ఇట్లా 6,400 కోట్ల దాకా ఆల్మోస్ట్ ఆల్ బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వం రిలీజ్ చేయట్లేదు, డిసెంబర్ దాకా డెడ్ లైన్ ఇస్తున్నాం, డిసెంబర్ వరకు కానీ ఇవ్వకపోతే రోడ్ల మీదకి ఎక్కుదామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. సో ఎందుకు ఇంత బకాయిలు పెడుతున్నారు? ఈ లెక్కలకు వాస్తవమేనా? వాస్తవమైతే ఇంత బకాయిలు పెడితే అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాదా సార్? అసలు ఆయన ప్రశ్నించాల్సింది ఆయనే ప్రశ్నించుకోవాలి, ఆయనే ప్రశ్నించుకోవాలి.